వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వంశీ పోసాని చేసిన తప్పుడు వ్యాఖ్యలే వాళ్లను జైలుకు పంపాయన్నారు కనిగిరి ఎమ్మెల్యే నరసింహారెడ్డి. సీఎం చంద్రబాబు కక్ష సాధింపు రాజకీయాలు చేయరన్నారు. టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని అన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉండే సభ్యత్వం భారతదేశంలో ఏ పార్టీకి లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు చేసే అబద్ధపు ప్రచారాలను పార్టీ నాయకులు కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. కనిగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఎమ్మెల్యే నరసింహారెడ్డి తెలిపారు. ఈ సభ్యత్వ కార్డు అనేది మనం ఆధార్ కార్డు కన్నా కూడా ఇంపార్టెంట్. మన పార్టీ పరంగా ఏ పదవులు రావాలన్నా మెంబర్షిప్ ఉండాలి. అదేవిధంగా స్థానికంగా మీ పార్టీలో యాక్టివిటీలో ఉన్న వాళ్ళకే ఇప్పుడు రేపు నామినేటెడ్ పోస్టులు కూడా అని చెప్పేసి పార్టీ ఆదేశించింది. కొంతమంది ఏమనుకున్నారంటే, నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను, పదవి తీసుకోండి, భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది, ఈ రోజు తిరస్కారం చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ పార్టీ వచ్చేసరికి ఏదైనా 23 సీట్లు ఏదైనా మళ్ళీ అధికారంలో రాకపోతారా, నేను 83 ఇచ్చున్నాం, 93 ఇచ్చున్నాం అనుకుంటూ చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. ఆ నెగ్లిజెన్స్ మన పార్టీ ఒప్పుకోదు. ఈరోజు చంద్రబాబు నాయుడు కట్టవుగా నాకు ఏ పదవి చేశాడు, ఎందుకు చేయలేదు, ప్రతిపక్షంలో ఎక్కడ పోటీ చేశాడు, తనకి ఇవ్వకుండా వీళ్ళందరికీ మీరు ఎందుకు ఇస్తున్నారు పేర్లు అని చెప్పి ఎమ్మెల్యేలు ఇచ్చిన లిస్టు మొత్తం కూడా తీసి పక్కన పడేసి, అంటే కష్టపడిన కార్యకర్తని గుర్తించి తగు ప్రాధాన్యత ఇవ్వాలనేది రాష్ట్ర పార్టీ ఆలోచన. మన నామినేటెడ్ పోస్తున్నాయి, ఎవరు రికమెండేషన్ వల్ల రాలా చైర్మన్. అది కేవలం చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్ష సమయంలో 5 ఏళ్ల పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు, ఎవరు ఏ కార్యక్రమాలు ఎన్నిసార్లు ఏ కార్యక్రమాలు అంటారని చూసి